హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌లనేవి భారీగా పెంచడమైతే జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా 88,788 మందికి కొత్తగా పెన్షన్‌లయితే మంజూరు చేయడం జరిగింది. ఇది ఎవరికి మంజూరు చేశారు అంటే, ఎవరి భర్త అయితే చనిపోయారో వారికి స్పౌస్ పెన్షన్‌లనేది నవంబర్ నెల నుంచి ఎవరైతే చనిపోయారో వారి భార్యలకి ఆ తర్వాత నెలే ఈ స్పౌస్ పెన్షన్‌లనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వీటికొచ్చేసరికి పోయిన సంవత్సరం నవంబర్ నుంచయితే మొదటగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కొత్త పెన్షన్‌లొచ్చేసరికి గత సంవత్సరం 2023 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఎవరైతే చనిపోయారో పెన్షన్ తీసుకుంటూ వారి భార్యలకి స్పౌస్ పెన్షన్‌లనేది మంజూరు చేయటానికి కూటమి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ వెరిఫికేషన్ మొత్తం చేసి ఈ 88,000 మంది వరకు ఈ కొత్తగా వీరికి పెన్షన్‌లు ఇవ్వచ్చు. స్పౌస్ పెన్షన్‌లు అనేసి ఒక నిర్ధారణకొచ్చి వారి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ లిస్ట్‌లో అంటే ఎవరి భర్త అయితే చనిపోయారో వారు పేరు ఈ లిస్ట్‌లో ఉందో లేదో అనేది మీ సచివాలయంలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదా మన డిస్క్రిప్షన్‌లోనే పీడీఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పేరుంటే మీకు నెక్స్ట్ మంత్ అనేది పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెన్షన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మొదటిగా భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, అలాగే భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే భార్య ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే అప్లికేషన్ ఫార్మ్. ఈ స్పౌస్ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనేది తీసుకొని, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కలిస్తే, వారు మీ డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ చేయడం జరిగిన తర్వాత మొదటగా నెలలో 15 రోజుల ముందే ఈ డేటా అనేది అప్డేట్ చేసుంటే నెక్స్ట్ మంత్‌లోనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. లేదు 15వ తారీఖు తర్వాత నుంచి అప్డేట్ అనేది చేస్తే, ఆ తర్వాత నెలలో మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఎవరి భర్త అయితే చనిపోయారో వారికి స్పౌస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, మీ పేరు ఉంటే మీకు అనేది పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. లేదు అంటే మీ పేరు గనక లేకపోతే ఈ చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసుకొని మరలా వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని కలిస్తే మీ డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకొంచెం వెరిఫికేషన్ అనేది చేసి మీకు అవకాశం ఉంటే పెన్షన్ అనేది ఇవ్వటానికి గవర్నమెంట్‌కి అయితే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ లిస్ట్‌లో పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం.